ఇప్పుడు మీరు రాగానే ప్రభుత్వం రాగానే శ్రీధర్ రెడ్డి హత్య కేసు మీరు బయటికి తీసుకొచ్చారు. అవును. జూపల్లి హత్య కృష్ణారావు జరిగింది. జూపల్లి కృష్ణారావు దీని వెనుక ఉన్నారు అన్నారు. ఇప్పటి వరకు ఆ శ్రీధర్ రెడ్డి హత్య కేసు ఏమైంది? మీరు బయటికి తీసుకొచ్చింది ఆధారాలు ఉంటే కోర్టుకి ఏమైనా వెళ్ళారా? దీనికి ఏమన్నా లాజికల్ కంక్లూజన్ దొరికే అవకాశం ఉందా? జస్ట్ ఆరోపణ మాత్రమేనా? ఆరోపణ కాదు, అక్కడ బలమైన కుటుంబ సభ్యులు చెప్పిండ్రు. వాళ్ళ తండ్రి ఏం చెప్పిండు, మా కొడుకు చావు వెనుక జూపల్లి కృష్ణారావు మనుషులు ఉన్నారు. ఆయన డీజీపీ దగ్గర కూడా అదే చెప్పిండు. ఆయన పేరు మర్చిపోయినా నేను, తండ్రి పేరు. ఆయన డీజీపీ దగ్గరికి వచ్చి కూడా అదే చెప్పిన. ముసలి ఆయన 75 సంవత్సరాల వయసు ఉంటాయి. శ్రీధర్ రెడ్డి నా జూపల్లి కృష్ణారావు మనుషులే నా కొడుకుని చంపేసి గొడ్డలితో మెడగోసి చంపేసింది ఆయన. సో అంటే ఆ డైరెక్షన్లో ఇన్వెస్టిగేట్ చేయాలిగా పోలీసులు. అంటే మీరు మాజీ ఐపీఎస్ అధికారి కదండి. అవును. ఒక ఐపీఎస్ అధికారి ఉండి ఒక సాధారణ రాజకీయ నాయకులు లెక్క వాళ్ళ తండ్రి చెప్పారు, వాళ్ళ తాత చెప్పారు, వాళ్ళ భార్య చెప్పారు అని ఒక మంత్రి స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి మీద ఇలాంటి ఆరోపణలు చేయడం ఎలాంటి సంకేతం ఇస్తుంది? నేను ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నా, ఒక ఎస్ఐగా ఉన్నా, సిఐగా ఉన్నా, జూపల్లి కృష్ణారావు కూడా ఎగ్జామిన్ చేస్తాను, బరాబర్ చేస్తాను. కానీ ఆధారాలు ఉన్నాయా? ఆధార్ ఉన్నా వాళ్ళ తండ్రి అడిగిండు, ఏమయ్యా నీ మీద అది ఇట్లా వస్తున్నాయి, ఉన్నాయా నీ దగ్గర ఆధారాలు? అడగాలిగా కనీసం. జూపల్లి కృష్ణారావు ఎవరైనా అడిగిందా? అడగాలిగా. డీజీపీ దగ్గరికి వచ్చి తండ్రి నా కొడుకు చావు వెనుక జూపల్లి కృష్ణారావు ఆయన మనుషులు ఉన్నారని చెప్పాడు. జూపల్లి కృష్ణారావుని పిలిపించి ఏమయ్యా మరి ఇట్లా అంటున్నారు, ఏమన్నా దగ్గర ఆధారాలను అడిగితే తప్పేముంది? అడగకూడదని ఎక్కడ రాసింది? అంటే ఆధారాలు లేకుండా ఒక మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని మంత్రి అయితే పౌరుడు కాదా? ఆరోపణలు రాగానే పిలిచి అడగొచ్చా? అవునండి, మీ మిగతా ఎవిడెన్స్ కలెక్ట్ చేసి అడుగు కదా, తప్పే ఉన్నది. ఆయన అడిగితే తప్పే ఉన్నది. ఆయన తండ్రి బలంగా చెప్తున్నాడు అండి, అడిగితే తప్పే ఉన్నది. ఆయన బీఆర్ఎస్, ఆయన కాంగ్రెస్, ఎప్పటి నుంచే వాళ్ళ మధ్యలో కక్షలు ఉన్నాయి. ఆయన ఊర్లలో ఉండే మనుషులు, రకరకాల వ్యక్తులు, భూతగాథలు అవన్నీ ఉన్నాయి. అడిగితే తప్పే ఉన్నది. ఎందుకు అడగొద్దు? ఏమో మంత్రి అయినా కానీ అడగకుండా ఉంటారా ఏంది? మరి అన్యాయం ఉంది. ఇది చట్టంలో ఎక్కడుంది మంత్రులను అడగొద్దని? మీరు ఐపీఎస్ అధికారిగా ఉన్నప్పుడు అట్లా ఎవరినైనా అడిగారా? మస్తు మందిని అడిగినామండి. ఎందుకు అడగం? బరాబర్ అడుగుతాం. ఎందుకు అడగం? నేను అనంతపురం ఎస్పీకి ఉన్నప్పుడు పరిటాల రవిని ప్రశ్నించలేదా? లేకపోతే అది అయిపోయిన తర్వాత ఆయన ఎవరెవరి మీద ఆరోపణలు వచ్చినా వాళ్ళందరూ ప్రశ్నించలేదా? బరాబర్ ప్రశ్నిస్తాం. దేని దానికే పోయి మంత్రి, ఓకే మంత్రి అంటే గౌరవించి, సార్ మీరు మా పొజిషన్ రానక్కర్లేదు, మేము కావాలంటే మీ దగ్గర మాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయని, దెర్ ఇస్ ఎ ప్రోటోకాల్, దాని ప్రకారం వచ్చి అడుగుతాము. తప్పే ఉంది? సార్ ఇట్లా ప్రశ్నలు ఉన్నాయి, మీరు ఏమైనా ఆన్సర్ చెప్తారా అని అడగాలి కదా. మరి అవన్నీ అడగకుండా శ్రీధర్ రెడ్డి ఇంతవరకు ఎవరు చంపినో తెలియలేదండి. 2 సంవత్సరాలు అయింది, ఇంతవరకు ఆ హత్య కేసు గతి లేదు. మరి ఎక్కడ పోయింది పోలీస్ వ్యవస్థ? అదేవిధంగా మీరు టీజీపీఎస్సీ వచ్చిన తర్వాత కూడా పేపర్ లీకేజ్ జరిగిందని ఆరోపణ చేశారు. అది కూడా అంటే మీరు ఏ ఆరోపణ చేసినా ఇంతవరకు దాని నుంచి బయటికి ఈరోజు మేడిగడ్డ మీద నిన్న మాట్లాడడం జరిగింది. ఇది సహజ సిద్ధంగా కూలింది కాదు, బాంబులు పెట్టి పేల్చారు అన్నారు. ఈ బాంబులు పెట్టి పేల్చారు అన్న సంగతి ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత ప్రవీణ్ కుమార్ గారికి ఎలా తెలిసింది? ఇన్ని రోజులు ఈ మాట ఎందుకు రాలేదు? ఇప్పుడే రావడానికి ఇది రాజకీయ ఓన్లీ కారణాలతో వచ్చిందా? నిజంగానే ప్రవీణ్ కుమార్కి ఏదైనా ఆధారము, దాని గురించి కొంత ఎవిడెన్స్ దొరికి ఈ కొత్త వాదనతో ఈరోజు వచ్చారా? నేను మేడిగడ్డ సంఘటన 2023లో అక్టోబర్ 21 నాడు, ఆ సంఘటనలో ఆనాడు ఇంజనీర్ ఇచ్చిన కంప్లైంట్ బేస్ మీద నేను మాట్లాడుతున్నాను. నేను కొత్తగా డిస్కవర్ చేసిందే లేదా, దీని మీద చర్చ మొదటి నుంచి జరిగితే ఇంకా బాగుంటుండే. కానీ ఈ ఇంజనీర్ ఇచ్చిన కంప్లైంట్ ఈ మధ్యన పీసీ గోస్ కమిషన్ వచ్చిన తర్వాత ఈ చర్చ అంతా కూడా ఎటో పోతున్నది. యాక్చువల్గా మేడిగడ్డలో ఒకటే పిల్లర్ ఎందుకు కూలిపోయింది, అది కుంగిపోయింది అన్న విషయం మీద నేను చాలా డీప్గా నాకు తెలిసిన సమాచారం మేరకు, నాకు తెలిసిన ఎక్స్పర్ట్స్ అందరిని కూడా మాట్లాడి నేను కొంత రీసెర్చ్ కూడా చేసే నేను ఆ కంక్లూజన్ డెఫినెట్గా దీన్ని కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్ ద్వారానే కూల్చే ప్రయత్నం జరుగుంటుంది అని నమ్మే నేను ఆ విషయాలు ప్రజలతో పంచుకున్నాను. ఎవ్వరి మీద కూడా అబాండాలు వేయడం కానీ అవన్నీ చేయాలి. పోలీసులు ఆ విధంగా ఆ ఎఫ్ఐఆర్ను ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయడం లేదని అడుగుతున్నా. 174/2023 ఏదైతే కేసు ఉందో మాదేవపూర్ పోలీస్ స్టేషన్లో, దాని మీద ఇంతవరకు కూడా పురోగతి లేదు, ఎందుకు మూలన పడేసిన ఎఫ్ఐఆర్ను అనే దాని మీద నేను అడుగుతున్నా. ఇట్లా చేసి ఉంటే ఇది ఎక్స్ప్లోజన్ ద్వారా ఉంటుంది. ఆయన ఏమన్నది, ఇంజనీర్ ఏమన్నాడు, భారీ శబ్దాలు వచ్చింది. అర్ధరాత్రి భారీ శబ్దాలు, అర్ధరాత్రి కాదు, సాయంత్రం 6:20 మస్క చీకట్లో భారీ శబ్దాలు వచ్చినాయి. మొదటి పాయింట్. రెండో పాయింట్, గుర్తు తెలియని అగంతకులు ఈ పని చేసినట్టుగా నాకు అనిపిస్తున్న ఇంజనీర్ అన్నాడు. నేను కాదన్నారు, నేను అనలేదు, ఇంజనీర్ అన్నాడు. ఒక ఇంజనీరు అన్నాడంటే ఆయన టెక్నికల్గా ఎక్స్పర్ట్ అయితేనే అంటాడు. ఇప్పుడు ఒక ఇంజనీరు బ్రిడ్జి కూలిపోయేటప్పుడు శబ్దాలు చేస్తుందా చేయదా? నార్మల్గా అయితే శబ్దాలు చేస్తూ ఒక పిల్లర్ కూలిపోయింది, ఆ శబ్దాలు వచ్చిన తర్వాత నేను పోయి చూస్తే ఒక పిల్లర్ కుంగిపోయి ఉన్నది అని ఇంజనీర్ అసెస్ చేసిన అంటే ఇట్స్ ఎ టెక్నికల్ పర్సన్. నేను కాదు, ఒక దానయ్యనో మల్లయ్యనో పుల్లయ్యనో అడగలేదు.
ఇంజనీర్ అన్నాడు. దీని వెనక గుర్తు తెలియని అగంతకులు ఉన్నాడు. ఫ్రెష్గా ఆయన ఆ రోజు ఇచ్చిన కంప్లైంట్ ఎఫ్ఐఆర్ అయింది. ఆ ఎఫ్ఐఆర్లో శబ్దాలు ఎందుకు వచ్చిన డైరెక్షన్లో పరిశోధన జరగలేదు. అగంతకులు ఎవరో తెలుసుకునే ఇప్పటి వరకు తెలుసుకోలేదు. అదే నేను అడిగాను. సో ఇది మీరు బీఆర్ఎస్ తరపుగా కానీ ఒక నాయకుడిగా కానీ మీరు దీన్ని తేల్చి నిజాలు బయటకు తీసుకురాగలరనే నమ్మకం మీకుందా? బరాబర్ ఉన్నది. మేము అదే ప్రయత్నం ప్రజల ముందు. ఇప్పుడు మేము అధికారంలో లేము, మేము అడగాల్సిందంతా కూడా అధికార పక్షాన్ని అడగాలి. అదే అడుగుతున్నాం మేము. ఇలా మీరు సిట్ వేయండి, దీని మీద సిట్ వేయండి. పీసీ కోర్స్ కమిషన్ కాదు. ఈ మేడిగడ్డలో పిల్లర్ నెంబర్ 20 ఎందుకు కుంగిపోయింది? కుంగిపోయిన పిల్లర్ శబ్దాలు చేయదు. ఎందుకు శబ్దాలు చేసింది? గుర్తు తెలియని అగంతకులు ఎవరు? వాళ్ళని గుర్తుపట్టండి. అదేవిధంగా అంతకుముందు మేడిగడ్డ మీద విషం కక్కిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద మొత్తం విషం కక్కిన వ్యక్తులు ఎవరు? ఆ వ్యక్తులు రేవంత్ రెడ్డా, బండి సంజయ, లేకపోతే కిషన్ రెడ్డా? మరి వీళ్ళందరి అనుచరులు కానీ వీళ్ళ కానీ అక్కడ ఉండే కాల్ డీటెయిల్స్ అవన్నీ కూడా తీసి చూడండి. ప్రవీణ్ కుమార్ కూడా విషయం కాదు, ప్రవీణ్ కుమార్ కాల్ డీటెయిల్స్ కూడా తీయండి. తప్పే ఉన్నది. ప్రవీణ్ కుమార్ కూడా ప్రదర్శన ఆయన కాల్ డీటెయిల్స్ కూడా తీయండి. నేను అది కూడా చెప్తున్నాగా, నా కాల్ డీటెయిల్స్ కూడా తీయండి. తప్పే ఉన్నది. కానీ ఆ డైరెక్షన్లో జరగలేదు. అదేవిధంగా కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్తో బ్రిడ్జిలు కూల్చేయడం అనేది అసాధ్యం కాదని కూడా నేను ఆధారాలతో చెప్పిన. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతుంది. అందులో 2023 సంవత్సరం జూన్ నెలలో కకోకా అనే ఒక పెద్ద డ్యామ్ను పేల్చేసిండ్రు. అగంతకు 100 మంది చచ్చిపోయారు. సో డ్యామ్లను పేల్చేయడం కొత్త కాదు. NDSA నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మేఘాల మీద తెలంగాణకు వచ్చింది. అదే సమయంలో అదే జూన్ నెలలో ఉత్తరాఖండ్లో తియస్తా నది మీద కట్టిన డ్యామ్ అనేది కూలిపోయింది. అక్కడికి NDSA పోలేదు. అంటే బీజేపీ పాలిత ప్రాంతంలో ఒక న్యాయం, బీఆర్ఎస్ పాలిత రాష్ట్రం. అంటే బీజేపీ వాళ్ళు కూల్చిందా లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు కూల్చిందా? ఏది? కాళేశ్వరం దగ్గర కంట్రోల్డ్ సిస్టమ్ తోటి కాళేశ్వరం డ్యామ్ కూల్చారు. వాళ్ళ పాత్ర మీద నాకు అనుమానాలు ఉన్నాయి బలంగా. బీజేపీ వాళ్ళ మీద ఉందా, కాంగ్రెస్ వాళ్ళ మీద ఉందా? కాంగ్రెస్ ఇద్దరు కూడా కూడబలుక్కొని బీఆర్ఎస్ పార్టీని గద్దెదించాలనే ప్రయత్నంలో భాగమే ఈ కాళేశ్వరం కూల్చివేత అనే కుట్రని నాకు అనుమానం ఉన్నది. నాకు ఎందుకు అనుమానము ఉన్నది అనేది నేను ఆధారాలతో చెప్పిన. పోలీసులను రిక్వెస్ట్ చేస్తున్నా, ఏమని ఈ విధంగా ఈ డైరెక్షన్లో కూడా మీరు చేయాలని నేను చెప్తున్నాను. నేను కాదు మేము చేయలేదంటే నువ్వు పత్రికాముఖంగా నేను ఎందుకు చేయలేదు నువ్వు చెప్పాలి.